ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం అరుణాచలం. దర్శనం కంటే గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాం. దర్శనం 5కి స్టార్ట్ అవుతుందంట. 5 నుంచి మళ్ళీ వచ్చి రూమ్లో స్టే చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాం. చెప్పండి ఏమన్నా. చెప్పేమన్నా. అరుణాచలం ఎప్పుడు చూడలే, అందుకే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. గుడి అంటే చెప్పేమన్నా. ఏం చేస్తాం, మాకు ట్రైన్ దొరకక నైట్ చాలా తిప్పలు పడినాం ఫ్రెండ్స్. ట్రైన్ దొరకక తిప్పలు పడే ఏం తెప్పించారు. పెట్రోల్ వచ్చింది ట్రైన్. అయితే స్నానాలు చేసి గుడి పోతున్నాం. మొత్తానికైతే స్నానం చేసి గుడికి అయితే వెళ్ళిపోతున్నాం. పోతున్నాం ఇప్పుడైతే. గుడి దగ్గరలోనే ఉన్నాం. గిరి ప్రదక్షిణ చేయాలి. 14 కిలోమీటర్ల రూమ్ మార్చుతా. రూమ్ మార్చిపోయేది ఏంది రాగి కాదు. 14 కిలోమీటర్ల 14 కిలోమీటర్లు తిరగాలంటే మనం గిరిద్రాష్టం 14 కిలోమీటర్లు తిరగాలి. ఇప్పుడు ఏం చేస్తాం, తిరుగుతాం. శ్రీశైలంకే నడిచినాం. ఏం పర్లేదు తిరుగుతాం. మీకు ముందర పోయిన తర్వాత మళ్ళీ పెడతా. డే 2 అనమాట ఇది. డే 2లో స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. హలో గైస్, ఇప్పుడు మొదటి అంటే ఇలాంటి గుళ్ళు ఎన్ని ఉంటాయి అడిగి మేము అక్కడ ఏదో తెలుసు అని చెప్తున్నాం. 14 ఏమో ఉంటామంట. ఫస్ట్ ఇదే అనమాట గుడి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మేము ముందు ముందు వెళ్తే అన్ని గుళ్ళు చూపిస్తాం. ఇప్పుడైతే ముందుకు వెళ్తే నీకు మ్యాప్ ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. సో గైస్ వెళ్దాం పదండి. చూడండి దారి స్టేట్ వాళ్ళు అలా ఎన్ని 14 కిలోమీటర్ల గ్యాస్. ఇది రెండో గుడి. థర్డ్ గుడి ఫ్రెండ్స్. ఇది థర్డ్ వన్ వచ్చినారు. ఇది కూడా అదే కదా ఫ్రెండ్స్. నేను ఒకటి నోటీస్ చేసిన ఇక్కడ, అసలు ఏడ చూడలే నేను. చూడండి, అరుణాచలంలో చూస్తున్నా, అసలు చూడలే ఇంతవరకు. ఏడ కనిపించలే. తమిళనాడులో మన దళపతి విజయ్ గారి పార్టీ జెండా అనమాట. వెళ్తున్నాము. మీకు 14 దేవుళ్ళు అన్నా కదా, మొత్తం చూపించకపోవచ్చు. ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది వీడియో మొత్తం. ఆ ఒక్కడే చూపిస్తే మీకు బోర్ కొడుతుంది. అందుకే చూపిస్తలేను. మీకు ముందు ముందు చూపిస్తాం. ఇదేనా మ్యాప్? ఇది మ్యాప్. ఈ మ్యాప్ లో అంతా ఉంటుంది ఎక్కడెక్కడ తిరగాలని. కిలోమీటర్ స్టార్టింగ్ పాయింట్ అది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎన్ని 1 2 3 4 5 6 7 8 స్టార్ట్ చేయి. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు మొత్తానికి అయితే 8 లింగాలు ఉంటాయి మనకి. 14 కిలోమీటర్లో ఖచ్చితంగా ఇప్పుడు 8 లింగాలు అనేది మనకి అటాచ్ అవుతూ ఉంటుంది. ముందరికి చూపిస్తాం. ఓకే రండి.
ప్రజెంట్ గా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం రెడ్ లొకేషన్ దగ్గర. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము, చూపిస్తాం రండి మొత్తం వచ్చేసి. మామూలుగా అయితే డ్రాయింగ్ కూడా వేస్తున్నారు. గురుద్ర డ్రాయింగ్ కదా వేసి గిరి ప్రదక్షిణ డ్రాయింగ్. ఇప్పుడైతే డ్రాయింగ్ కొడుతున్నాడు చదువుతానండి. డ్రాయింగ్ కొట్టగా వస్తున్నాం. ఇప్పుడైతే గిరిభాషకి రన్నింగ్ లా చేస్తున్నాము. అయితే పోతున్నాం, ఎంతవరకు అవుతుందో మరి మనం చూడాలి. టైం కూడా చెప్తాము 14 కిలోమీటర్లకి అంత టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయిందంటే 3:51 అయింది టైం వచ్చేసి. ఇప్పుడు ఎంతవరకు అవుతామో తెలుసు లాస్ట్ లో బంద్ చేయ. ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైనా మన డిస్ట్రిక్ట్ లాంటి అలాంటి ఫ్యూచర్ అనమాట. ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు దగ్గర అరుణాచలం గిరి గిరి ప్రదక్షిణ వెళ్ళే దారిలోనే. ఇప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్, ఒక 7 కిలోమీటర్స్ వచ్చింటాము. రోజు మన ఆయన మళ్ళీ వెళ్ళాలి. నన్ను అడుగుతున్నావు ఉడకలు చూడండి ఎలా పట్టినా. తెలుసు నీకు 6 కిలోమీటర్స్ వచ్చింటాం నాకు తెలిసి. చెప్పు 10 కిలోమీటర్లు 14 కిలోమీటర్ అంటే 7 కిలోమీటర్స్ వచ్చాం. 6 వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడు. మొత్తం 14, ఇంకా 7, 8 కిలోమీటర్లు తిరిగితే అయిపోతుంది. వాటర్ మిలన్ తిని మళ్ళీ 7 కిలోమీటర్స్ కొట్టాలి. జాయిన్ చేసినందుకు వచ్చాం, ఇంతవరకు రన్నింగ్ తీసుకుంటూ వచ్చినాం, లేదంటే రాలేకపోతున్నాం. ఇప్పుడే ఫ్రెష్గా ఆంటీ కోసిస్తుంది, తింటున్నారు. తిందా అండి, తినండి. పొద్దున్నే పాలు తిక్కనారా తింటున్నాము, పళ్ళతో ఉన్నట్టు తిక్కుతున్నాము, తింటున్నాము. సారీ. ఇంకా యూట్యూబ్ వీడియో ఇంకా మంచి తీయడానికి వస్తలేదు మాకు. కొంచెం చిన్న మాట్లాడుతున్నాం కాబట్టి ముందు వీడియోలో మంచిగా చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడైతే ఎక్కువ మాట్లాడతలేం, ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో అర్థమవుతలేదు. కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే సిగ్గు లేకుండా వీడియోలు తీసి పడేస్తాను. మీకు అర్థమైంది అనుకుంటా, మీకు అర్థమైందన్న సంగతి నాకు అర్థమైంది. ఇది మ్యాటర్. మేము వాటర్ మిలన్ తింటే వాడు పైనాపిల్ తింటుండే ఫ్రెండ్స్. ఏ కారం జగ్గుంది అది. డిపరేషన్ ఫ్రెండ్స్. అందరు చూడండి, నాకు వాటర్ మిలన్ తినాలండి, ఎనర్జీ కోసం తింటున్నాం. నువ్వు తినేది పైనాపిల్ అబ్బా. సారీ, చాలా డిపరేషన్. పొద్దున్నేమో ఆకలి అయిందానికి
కొంచెం డిప్రెషన్ వాడైతే అట్లా చూసాడు వీడి వీడు కొంచెం చెప్తానంట యూట్యూబ్ ఛానల్ గురించి వినరు చెప్పు చెప్పరా రాకేష్ ఏ చెప్పరా చెప్పు ఇంకా గట్టిగా చెప్తా ఆల్రెడీ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తున్నాము ఏం చేసి నీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏం కథ ఇక్కడ వచ్చిందా నీకు కొంచెం బిల్లు చెప్పాలి దేవుడు కనబడలే ఓ లోటున్నాడా మంచి ఇదంతా కార్లు వస్తున్నాయి కార్లు 14 కిలోమీటర్ నడిచి చనిపోయాము ఆకలేండి మొత్తం ఏం తినలేదు అయిపోయింది బయటికి పోయినా దేవుడు మన అనిపిస్తుంది దర్శనం అయిపోయింది దర్శనం కూడా చేసి శిల్పాలు ఉన్నాయి గుడి మొత్తం ఇది అరుణాచలం ఇక్కడ కూడా దేవుడు ఫ్రెండ్స్ గుడి మాత్రం చిన్నగా చాలా పెద్ద ఇంకా ఫైనల్ అయితే మనమైతే తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఈ లొకేషన్ అయితే చూడండి లొకేషన్ అయితే బాగుంది ఇంకా లాస్ట్ వీడియో ఇన్ అరుణాచలం బాయ్